ఇలాగా ఈ పిజ్జా వెజిటేబుల్స్తో అది డెకరేషన్ చేసేసుకున్న తర్వాత మనం ఓవెన్ అనేది లేకుండా ఎలా అయితే చేసుకుంటున్నామో మీకు ఒకసారి చూపిస్తాను రండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని దానిపైన నాన్ స్టిక్ కడాయి పెట్టి డైరెక్ట్గా ప్లేట్ పెట్టకూడదండి. డైరెక్ట్గా ప్లేట్ పెట్టకుండా ఒక స్టోన్ లాంటిది పెట్టుకున్నాం. ఎందుకంటే ప్లేట్ డైరెక్ట్గా పెట్టినట్టయితే అది స్టీల్ ప్లేట్ మూలన మాడిపోయి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ప్లేట్కి మైక్రోవేవ్ అదే ప్లేట్కిను నాన్ స్టిక్ కడాయికి మధ్యలో స్టోన్ పెట్టినట్టయితే మనకి ఆ పిజ్జా హీట్ బాగా అవుతుంది అనమాట, మాడిపోకుండా వస్తుంది మనకి. సో దీన్ని మనం ఏ కంటైనర్తో క్లోజ్ చేస్తున్నామంటే మన దగ్గర టైట్గా ఉండే, బయటికి ఏది కూడా హీట్ బయటికి రాకుండా ఉండేలా చూసుకొని మేమైతే కుక్కర్ పైన ఉండే మూతతోటి దాన్ని కవర్ చేస్తున్నాం. సో మీ దగ్గర కూడా ఏదైనా ఉంటేలాగా దాన్ని కవర్ చేయండి. సో కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆ నాన్ స్టిక్ ప్యాన్ ఆ స్టోన్కి ప్యాన్కి మధ్యలో దీన్ని పెట్టేసి దానిపైన ఈ కంటైనర్ తోటి మనం క్లోజ్ చేసేయాలి. సో ఇలా మనకి ఒక 15 మినిట్స్ పడుతుందండి ఆ పిజ్జా తయారవడానికి అన్నమాట. సో 15 మినిట్స్ తర్వాత మనకి పిజ్జా అయితే ఈ రకంగా రెడీ అయిపోయిందండి. వావ్, స్మెల్ చాలా బాగా వస్తుంది. ఆ చీజ్ చూసారా, మనం తురుము తీసి వేసిన చీజ్ మనకి ఎలా కనిపిస్తుందో, టమాటో పీసెస్, రెడ్ చిల్లీ, టమాటో సాస్. సో దీన్ని కట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. సో పిజ్జా పీసెస్ని మనం ఏ షేప్లో కట్ చేసుకుంటామో ఆ షేప్లో ఈ సర్క్యులర్ని పెట్టి మనం కట్ చేసుకొని ఒక పీస్ని ఇలా తీసుకొని, సో ఒక పీస్ని మనం ఇలా తీసుకొని దీన్ని ఇలా నోట్లో పెట్టుకున్నట్టయితే వావ్, వాట్ యమ్మీ యమ్మీ పిజ్జా. హోమ్మేడ్ పిజ్జా చాలా బాగుందండి. బయట తిన్న పిజ్జాలానే ఉంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇప్పుడు మీకోసం ఒక హెల్తీ టిప్ అండి. సో ఈ హెల్తీ టిప్ మీకోసం అండి. ఒక తమలపాకు, అలానే ఒక 4-5 మిరియాలు తీసుకొని ఆ మిరియాలని ఆ తమలపాకులో అలాగా ఫోల్డ్ చేసుకొని మనం వాటిని ఉదయాన్నే పరగడుపున తిన్నట్టయితే మన బాడీలో ఉన్న కొవ్వు శాతం క్రమేపంగా తగ్గుతుందండి. ఇలాగ మనం ఒక 2 నెలల పాటు మనం తప్పకుండా చేసినట్టయితే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, గుడ్ రిజల్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ రేపు పొద్దుట మేము ముందుకి మంచి రెసిపీతో వచ్చేస్తాము. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. బాయ్ బాయ్.